ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము, ఐజయా 61 వర్స్ 9లో సెకండ్ లైన్. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనంలో, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. జనముల మధ్య దేవుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు అభివృద్ధి పొందిస్తూ ఉన్నారు. ఎంత విధానంగా అభివృద్ధి అంటే ప్రసిద్ధి నొందుదురు అన్నాడు. ప్రసిద్ధి నొందుదురు. ప్రసిద్ధి అంటే ఇంకా పేరు ప్రఖ్యాతులతోటి ఏ విలువ లేని నీ కుటుంబానికి దేవుడు అద్భుతమైనటువంటి ప్రసిద్ధి దాచిపెట్టాడు. ఆ ప్రసిద్ధి చూసినప్పుడు అంటే ప్రజలందరూ మీ బిడ్డల కోసం కొనియాడుతారు. అనేక మంది నిజమే దేవుడే వారిని ఆశీర్వదించాడని అన్యజనులు కూడా ఒప్పుకుంటారు. వారి దేవుడు, వారు ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, వారంటే మనకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఏంటి, దేవుడు ఏంటి, మతం ఏంటి, ఈ మార్గం ఏంటి, ప్రార్థనలు ఏంటి అని అనుకున్నాం. కానీ నిజముగా వారు ఈరోజు ఈ స్థితిలో ఉంటున్నారు. ఇంత ఘనత, ఇంత ధనవంతులుగా, ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా, గొప్ప ఉద్యోగాలు, ఆఫీసర్లుగా ఆ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడుతున్నాయంటే కేవలము దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. వారు నమ్మిన దేవుడు నిజమైన దేవుడని అందరూ కూడా, అంటే వారిని చూసిన వారందరూ ఒప్పుకుందరు. నీకు దేవుడు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో నా బిడ్డ ఎట్లాగా, నా జీవితం ఏంటి, నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు, నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు, ఏ ఆధారం లేదని అనుకుంటామేమో. నీ బిడ్డ ప్రసిద్ధికి ఎక్కుతుంది, ప్రసిద్ధి చెందుతుంది. నీ కుమారుడు ప్రసిద్ధి చెందుతాడు. ఏ అర్హత ఉన్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, బలవంతుడు, ధనవంతుడు యేసయ్య నీ ఇంటిలో ఉన్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ బిడ్డల్ని దేవుడు తలగా ప్రసిద్ధి చెందేలా చేయబోతున్నాడు. నీ బిడ్డలో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు అనేక మంది వచ్చి వింటారు. నీ బిడ్డలు పాడుతూ ఉంటుంటారు. తలాంతులు కలిగి నీ సంతానం వర్ధిల్లుతుంది. భయపడద్దు. ఏ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఎలా బ్రతుకుతాడు అని భయపడుతున్నావమ్మా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ బిడ్డని తలగా చేయబోతా ఉన్నాడు. నా బిడ్డ జీవితం ఏంటి, నేను ఎలాగ ఈ బిడ్డని ఎటు పంపుతాను, నేను ఎక్కడ స్థిరపరచగలను అని అనుకుంటున్నావా? దేవుడు నీ బిడ్డ పట్ల శుభకార్యము తలపెట్టాడు. ఆయన చేస్తున్నాడు. ఎందుకు నువ్వు ఆలోచించేది ఏం లేదు. ఆయన ఆలోచన చేస్తున్నాడు.
ఈ గొప్ప కార్యాలన్నీ కూడా ప్రసిద్ధి చెందుతాయి. నీ బిడ్డ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, ఎలాంటి సంబంధం ఇది, ఈ యొక్క మ్యాచ్ ఎలా వచ్చింది, ఈ పెళ్లి కొడుకు ఎలా దొరికాడు, ఈ పెళ్లి కూతురు ఎలా దొరికింది, ఇంత పెద్ద ఆఫీసర్ లేదా ఇంత పెద్ద ల్యాండ్ లార్డ్, ఇంత ఆస్తికర్త ఈ కుటుంబానికి ఎలా దొరికింది, నిజముగా దేవుడే వీళ్ళని ఆశీర్వదించాడని చూచిన వారందరూ ఒప్పుకొందరు. వీళ్ళు ఇల్లు ఎలా కట్టుకున్నారు, మీ ఇల్లు ఓపెనింగ్ వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, నేను ఎలా కట్టుకున్నావు ఏంటంటే దేవుని కార్యం అని చెప్తావు. నీ ఇల్లు చూస్తూ వెళ్ళిపోతున్నవారు ఎంత మంచి గృహం వారికి దేవుడు ఇచ్చాడు. ప్రసిద్ధి, ఆమేన్. ఇల్లు, భూగృహాలు, ఆస్తి, ఆరోగ్యము, రక్షణ తైలము, రక్షణ భాగ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. నా పేరు లోవా, నా భర్త పేరు వెంకట్రావు. మాది ఆంధ్ర, ఉప్పలగుప్తం దగ్గర ముమ్మిడివరం మాది. అయితే మాకు పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి మాకు గర్భఫలం అయితే లేదు. మేము ఎన్నో హాస్పిటల్కి చూపించుకున్నాము. అయితే పెళ్ళైన సంవత్సరానికి నాకు కడుపులో కంతి వల్ల ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన 9 నెలలకి నేను హాస్పిటల్కి చూపించుకోవడం జరిగింది. చాలా మందులు వాడిని వేలు ఖర్చు పెట్టినా అయినా నాకు గర్భఫలం లేదు. అలాగని పసర మందులు కూడా మింగినా. నేను పసర మింగినప్పుడు కనీసం ఏమీ తినకూడదు, అట్లా కూడా నేను చాలా ప్రయత్నం చేశాను, అయినా గర్భఫలం లేదు. ఒక ఆవిడ మా అత్తయ్య అక్కడ ఉప్పలగుప్తాన్ని ఇలాగా చర్చకు వస్తే నీకు గర్భఫలం వస్తుంది రామ్మ అన్నారు. వెళ్ళినా కూడా అయినా గర్భఫలం లేదు. అలా వెళ్తే నేనేం చేసినానంటే 2 సంవత్సరములు గల్పదేశం కూడా వెళ్ళటం జరిగింది. గల్పదేశం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో నా భర్త ఉంటున్నారు, నేను ఇక్కడే ఉంటే సెప్టెంబర్లో ఇక్కడికి చర్చికి రావడం జరిగింది. అయ్యగారు మాకు 9 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయ్యి, మాకు గర్భఫలం లేదంటే ఈసారి వస్తుంది పో అమ్మ అన్నారు. అట్ రీతిగానే నేను వారం రావడం జరిగింది ఇక్కడికి. నేను ప్రార్థనకు వస్తూ ఉన్నా. ఇలాగ మా అమ్మగారు అన్నారు, హాస్పిటల్కి చూపించుకుంటావు అన్నావు కదా, చూపించుకోవా అన్నారు. లేదు నేను చర్చికి వెళ్తున్నాను కదా, జనవరి నుంచి చూపించుకుంటానులే అన్నాను. అట్ రీతిగానే నేను జనవరిలోనే కన్సీవ్ అవ్వాను. కన్సీవ్ అవుతే హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లోనేమో పాజిటివ్ అని వచ్చింది. కానీ స్కానింగ్లోనేమో పిండం కనిపించట్లేదు అన్నారు. నేను మళ్ళీ ఇక్కడికి సికింద్రాబాద్ చర్చికి వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుంటూ వెళ్తే అప్పుడు నువ్వేం భయపడకన్నారు. అటు రీతిగానే పిండం కూడా కనిపించింది అన్నారు. ఇప్పుడైతే నాకు 3వ నెల నేను కన్సీవ్ అవ్వాను. దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. ఏంటంటే మాకు గృహం కూడా లేదు. అదే సంవత్సరంలో గృహం వచ్చింది, గృహం కట్టుకున్నాం మేము. అటు రీతిగా నాకు గర్భం తెరిపించారు. ఇప్పుడు నాకు 3వ నెల. నాకు గర్భం వచ్చిన వెంటనే టీవీ స్పాన్సర్ చేయాలనుకున్నా. అటు రీతిగానే టీవీ స్పాన్సర్ చేసుకున్నాను. అటు రీతిగా మా తమ్ముడికి కూడా మ్యారేజ్ 1 ఇయర్ అవుతుంది. మా మరదలకు కూడా గర్భఫలం లేదు. అటు రీతిగా ఆ అమ్మాయి కూడా కన్సీవ్ అయ్యి 2వ నెల దేవుడి చిన్ని సాక్షి దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. నా పేరు కొండమ్మ. మాది నల్లమడగల, సీఎస్పురం మండలం. మా కుమార్తె పెద్ద కుమార్తె పెళ్ళైన 12 సంవత్సరాలకి అబ్బాయి పుట్టిండు. ఆ అబ్బాయి పుట్టిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకి గర్భిణి వచ్చింది అమ్మాయికి. ఆ గర్భిణి వచ్చిన తర్వాత ఒక డాక్టర్ కాడికి పోతే ఇది కన్ఫామ్ అమ్మ గర్భిణి అని ఇంజెక్షన్ చేసింది. ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ ఇంజెక్షన్ పోకుండా ఇంజెక్షన్ వేసింది. తర్వాత ఒక 10 రోజులు దాని వాటికి మళ్ళీ బ్రీడింగ్ అవుతుంది. ఆ బ్రీడింగ్ అయిన తర్వాత అవును ఏమ్మా మళ్ళీ ఇట్ అవుతుంది అని చెప్పిన బట్టి ఒకసారి స్కానింగ్ తీసుకురమ్మన్నది. మళ్ళీ వేరే ఇంకొక ఊరికి స్కానింగ్కి పోయినా. స్కానింగ్ పోయిన తర్వాత ఆమె చెప్పన్నది గర్భం బాగలేదు, చెదిరిపోయింది, తీసేయాలన్నది. ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చుకుంటూ పండుకున్నా. 12 సంవత్సరాలకు ఒక బిడ్డ పుట్టిండు కదా, నా బిడ్డకు మళ్ళీ గర్భం వచ్చింది, దేవుడు ఈ పని చేసిండు, ఎట చేయాలా, ఈ బిడ్డ పరిస్థితి ఎట్ట, నేను యాడికి పోలేనే, మాకేం తెలియదే, నేనేం చేయాలా అని నాలో నేను అనుకుంటూ ఏడ్చుకుంటూ పండుకుంటా. ఆ తర్వాత 2022 మార్చి నెలలో 7వ తారీఖున ఒంగోలు మీటింగ్. తర్వాత నేను 6వ తారీఖు ఉదయంలో చీకటితో లేచి 5:30కి ఆరాధన ఛానళ్ళలో వాక్యం పెట్టేటట్టుగా అయ్యగారు ఇసాక్ అయ్యగారు వచ్చి దాంట్లో వాగ్దానం చెబుతున్నాడు. వాగ్దానం చెప్తా ఏమనంటే, అమ్మా ఇదిగో నువ్వు నా బిడ్డ పరిస్థితి ఏమంటున్నావు, మరి నీ బిడ్డకి ఏం కాదు, నేను ఆసుపత్రి చుట్టూ తిరగలేనంటున్నావు, నీ బిడ్డకి ఏం కాదు, క్షేమంగా ఉంటుంది, సూటిగా నీతో దేవుడు నాతో హెచ్చరిస్తున్నాడు, నువ్వు భయపడగాక అంటున్నావు. ఏంది నేను రాత్రి అనుకొని ఏడ్చుకుంటూ పండుకుంటే ఈయన నాతో మాట్లాడుతుండే ఏందే, నేను ఎప్పుడు చూడలేదు, అయినా ఇది ఏడా అని గమనించి చూస్తే ఒంగోళ్ళు మా తమ్ముడికి ఫోన్ చేసిన. ఆమె తమ్ముడా ఈ మాదిరిగా ఇసాక్ పాస్టర్ అంట, మరి ఈ మాదిరి చెప్తున్నాడు, నేను అనుకున్నది రాత్రి అనుకున్నట్టు చెప్పిండు, కానీ నువ్వు ఆడికి పోయి ప్రేయర్ ఆయిల్ తీసుకురా అన్న. ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొస్తే అన్నాడు మా తమ్ముడు, అన్నాడు నాకు ఆ డబ్బులు లేవే, ఒంగోలు పోలేనే అన్నాడు. సరేలే డబ్బులు నేను ఒక 500 స్పాన్సర్ వేస్తాను పిప్పమన్నా. నాకు చెప్పకుండా పోయి ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చిండు. నాకు చెప్పకుండా ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చిన పాటుగా నేనేం చేసినంటే అమ్మాయి కడుపుకు పూసుకోమని నీళ్ళల్లో వేసుకొని తాగిన పాటుగా తర్వాత డాక్టర్ కడుపు తెమ్మదమ్మా, కడుపు నొప్పి వచ్చినా బ్రీడింగ్ అవుతున్నా వస్తే నేను చేస్తాను అన్నది. కడుపు నొప్పి రాలేదు, బ్రీడింగ్ రాలా. ఆ తర్వాత పొట్టకు పూసుకొని నీళ్ళు ఎప్పుడైతే తాగిందో బాగా బ్రీడింగ్ అవసాగింది. ఆదివారం ఇదే రోజున చర్చికి పోయినా. ఆమెను ఇంటికి వచ్చామ్మా నాకు ఇట్ట ఎక్కువ బ్రీడింగ్ అవుతుంది ఎట్టానే. తర్వాత మళ్ళీ స్కానింగ్ తీస్తే బిడ్డ కన్ఫామ్ అయిందని. తర్వాత ఇంక బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా చిన్న బిడ్డ కదా దూరం స్థలం అని ఇప్పుడు 11వ నెల ఈ రోజుకి వెళ్ళిపోతుంది. అబ్బాయికి పేరు పెట్టుకుని నామకరణం చేసుకుందామని తీసుకొచ్చిన. దైవజనుడికి నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకులు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకులలో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకులు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. దేవుడి నామానికి స్తోత్రంలో
ఇసాక్ పాస్టర్ అయ్య గారికి నా వందనాలు. ఈరోజు ఈ సాక్ష్యం చెప్పడానికి రాజు శ్రీజ అనే వారిద్దరి గురించి సాక్ష్యం చెప్తున్నాను. మరి ఈ అమ్మాయికి ఫస్ట్ ఆడబిడ్డ పుట్టింది. సెకండ్ది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 7 నెలల తర్వాత బిడ్డ బాగలేదు, బిడ్డ పుట్టినా కానీ హెల్దీగా ఉండదు, మీరు ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పిండ్రు డాక్టర్లు ఊరు దగ్గర. ఆ బిడ్డ మేము భయపడి ఆపరేషన్ చేయించుకున్నాము. అప్పుడు వాళ్ళు ఏం చెప్పినారంటే డాక్టర్లు కొద్ది రోజులు ఈ అమ్మాయి గ్యాప్ ఇవ్వాలా, బిడ్డలు ఇప్పుడే అవ్వకూడదు అని చెప్పిండ్రు. కానీ వెంటనే మళ్ళీ నిలబడింది. నిలిచిన తక్షణమే భయం వేసింది. డాక్టర్లు ఇటు చెప్పినారు కదా, మళ్ళీ ఎట్లా అవుద్దో ఏమో బిడ్డ అని చెప్పేసి మేము భయంతో కడపలో ప్రేయర్ జరుగుతుంది. అప్పుడు ఇసాకయ్య గారికి కడపలో ప్రేయర్కి వచ్చినాము. అప్పుడు ఇలా పాస్టర్ దగ్గర ఇట్లా జరిగింది సార్, మాకి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది అంటే, ఏం భయపడవద్దు, నువ్వు మగబిడ్డని ఎత్తుకొని మళ్ళీ వస్తావు పో, సాక్ష్యం చెప్తావు అని చెప్పిండు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ బిడ్డ అయిన తక్షణమే 5వ నెల వెళ్ళిపోయి 6వ నెల ఇప్పుడు ఆ బిడ్డని తీసుకొని సాక్ష్యం చెప్పేకి వచ్చినాము. దేవుడి నామానికి స్తోత్రాలు. అలాగే మా తమ్ముడు ఒక అబ్బాయి ఊర్లో బోరేపించినప్పుడు అక్కడ బోరు నీళ్లు పడలేదు. నెక్స్ట్ ఆ అబ్బాయికి కళ్ళ వచ్చిందంట. ఇసాక్ పాస్టరే వచ్చి మా తోటలో నిలబడి ఇక్కడ ఈ బోరు నీళ్లు బాగుపడతాయి అని చెప్పినాడు. ఈ ఊరికి తెలియకోకుండా వాళ్ళు అన్నిలు కానీ ప్రేయర్ ఆయిల్ ఎత్తుకొని పోయి ఆ బోర్ వేసే ప్లేస్లో ఎవరికి తెలియకుండా చేత్తో లోపలికి వేసేసినాడు ప్రేయర్ ఆయిల్. అప్పుడు వెంటనే నీళ్లు పడినాయి. దేవుడి నామానికి స్తోత్రాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ముందుగా దేవాతి దేవునికి నా వందనాలు, ఇసాకయ్య గారికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా అమ్మ వాళ్ళ చెల్లి ఏలూరి మందాకిని నాగేంద్ర, వీళ్ళకి పెళ్ళి అయ్యి 14 సంవత్సరాలు అయింది. ఆంధ్రాలో తాడేపల్లిగూడెంలో ఉంటారు. అయితే 29వ తారీఖున స్కాన్ చేయించుకున్నప్పుడు 5వ నెల వచ్చింది. స్కాన్ చేయించుకున్నప్పుడు 4.5 సెంటీమీటర్ల రక్తపు గడ్డ ఉన్నదని చెప్పానని అన్నారు. తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత స్కాన్ చేయించుకుంటే 5వ తారీఖున మళ్ళీ స్కాన్ చేయించుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు మళ్ళీ రక్తపు గడ్డ ఉన్నది. ఉమ్మ నీరు కూడా తగ్గిందని చెప్పినప్పుడు నేను ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించానండి. లాస్ట్ వీక్ సండే ప్రార్థన చేయించినప్పుడు ఉమ్మ నీరు తగ్గిందండి, రక్తపు గడ్డ ఉన్నదని నేను చెప్పినప్పుడు ఏం కాదు కరిగిపోతుందని చెప్పి అయ్యగారు నాకు తైలం ఇచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి మా పిన్నికి చెప్పినప్పుడు తైలం వేసుకుని స్కాన్కి వెళ్ళమని సోమవారం స్కాన్కి పంపించినప్పుడు ఉమ్మ నీరు పెరిగింది, రక్తపు గడ్డ కూడా ఏమీ లేదని చెప్పారు. దేవాతి దేవునికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకొల్లు
ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. వీరు ఓబ్లేష్ వర్ష, బ్రాహ్మణపల్లి, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత సంవత్సరంలోనే గర్భఫలం రావడం లేదని హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే తనకి గర్భసంచి మీద నీటి బుడగలు ఉన్నాయని డాక్టర్స్ చెప్పారు. అలానే 6 మంత్స్ కోర్స్ కూడా వాడమని చెప్పారు. తను 6 మంత్స్ కోర్స్ వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే నీటి బుడగలు అనేవి అలానే ఉన్నాయి, తగ్గలేదు. మళ్ళీ కోర్స్ కంటిన్యూ చేయండి అని డాక్టర్స్ చెప్పారు. వారి తల్లిగారు కడపలో ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వారు వెళ్తున్న దాన్ని బట్టి వారు చెప్పారు, ఇలా దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోమంటే వారు ఇక్కడ నంద్యాల వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. గర్భఫలం గురించి చేయించుకున్నప్పుడు దైవజనులు మీకు ఎవరు కావాలి, పాప కావాలా బాబు కావాలని అడిగితే బాబు కావాలన్నప్పుడు సరే మీకు కుమారుడు పుడతాడు పొండి అని దేవుడు దైవజనులు వారిని ప్రార్థన చేసి ఆశీర్వదించి పంపారు. అలానే తను అదే నెలలో తను గర్భం ధరించింది. దైవజనులు చెప్పిన విధంగా దేవుడి వారికి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత గర్భసంచి మీద నీటి బుడగలు ఉన్నప్పటికీ గర్భఫలము దేవుడిచ్చాడు, కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. నా పేరు కె రాములు. మా ఊరు పోట్లగుత్తి, కడప జిల్లా. నేను ఈ పిల్ల 5వ నెలలో ఉన్నప్పుడు టీఫా స్కానింగ్ తీయడానికి వెళ్ళినప్పుడు కొద్దిగా కిడ్నీ వాపు మాయ కిందికి ఉంది అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని పోగా అక్కడికి పోయి మళ్ళీ స్కానింగ్ తీశాను, ఏమీ లేదని చెప్పారు. దేవునికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 25 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.
పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ.